ప్రపంచంలో బైబిల్ మీద జరిగినంత దాడి మరి ఏ పుస్తకం మీద జరగలేదని చెప్పాలి. ప్రపంచంలో ఎక్కువగా దాడి చేయబడిన, దూషించబడిన మరియు చించబడిన, కాల్చబడిన పుస్తకం ఏది అంటే బైబిల్. చరిత్ర మనకు చెప్పే సత్యం ఏమిటంటే బైబిల్‌ని అసహ్యించుకున్నంత, బైబిల్‌ని అపహాస్యం చేసినంత, బైబిల్‌ని అవమానించినంత మరి ఏ పుస్తకాన్ని చేయలేదు అని చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం బైబిల్‌ని ఘోరంగా అవమానించింది. ఒకసారి గాడిద తోకకు బైబిల్‌ని కట్టి వీధిలో పరిగెత్తించారు. ఆ గాడిద బైబిల్‌ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళుతుంటే అందరూ దాన్ని ఒక వేడుకలాగా చూశారు. చివరికి ఊరి బయట చెత్త వేసే స్థలానికి తీసుకెళ్లి అక్కడ బైబిల్‌ని కాల్చి బూడిద చేశారు. జేమ్స్ కాఫ్‌మ్యాన్ ఇలా రాశాడు. ఇది జరిగిన తర్వాత ఫ్రాన్స్ గవర్నమెంట్ 35 సార్లు కుప్పకూలింది. సో ఇలాంటి ఆటుపోటులు బైబిల్ ఎన్నో ఎదుర్కొంది. 4000 సంవత్సరముల చరిత్ర కలిగిన బైబిల్ మీద ఈ విధంగా పోరాటం చేసిన వారు చాలా మంది ఉన్నారు. సో ఈ ఎపిసోడ్లో బైబిల్ మీద పోరాడిన వారు ఎవరో మనం చూడబోతున్నాం. అలానే మరొక వైపు ఈ బైబిల్ కొరకు పోరాడిన వారిని కూడా మనం చూస్తాం. అంటే బైబిల్ మీద దాడి జరుగుతున్నప్పుడు బైబిల్ని కాపాడటానికి, భద్రపరచడానికి, రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టడానికి, వేరే భాషల్లోకి తర్జుమా చేయడానికి అనేక మంది హింసించబడ్డారు, కుటుంబాలను విడిచిపెట్టారు, మరికొందరైతే ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. సో ఈ ఎపిసోడ్లో ఈ రెండు గుంపులను అంటే బైబిల్ మీద పోరాడిన వారిని, బైబిల్ కొరకు పోరాడిన వారిని మనం చూడబోతున్నాం. బైబిల్‌కి సంబంధించిన ఈ 10 అంశాలు ఇప్పటి వరకు మనం చూసాం. మీరు వాటిలో వేటినైనా చూడనట్లయితే దయచేసి మొదటిగా వాటిని వీక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే బైబిల్ నాశనము కానిది, ఇండిస్ట్రక్టిబుల్ బైబిల్. బైబిల్ నశించనిది, ఇండిస్ట్రక్టిబుల్ బైబిల్. బైబిల్ రాయబడుతున్న కాలంలోనే యిర్మీయా ప్రవక్త సమయంలో యూదా రాజైన యెహోయాకీము దేవుని గ్రంథాన్ని అనగా యిర్మీయా రాసిన పుస్తకాన్ని చాకుతో కోసి అగ్నిలో పడవేశాడు. అది పూర్తిగా కాలిపోయింది. ఇది బైబిల్ మీద జరిగిన మొట్టమొదటి దాడిగా మనం చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు ప్రారంభమైన దాడి ఇప్పటి వరకు కొనసాగుతుందనే చెప్పాలి. బైబిల్ మీద జరిగిన దాడిని 4 దశలుగా 4 ఫేజెస్గా మనం చూడబోతున్నాం. ఈ మొదటి దశలో మనం చూడబోయేది ఏమిటంటే అన్య దేవతలను పూజించేటువంటి రాజులు, చక్రవర్తులు, గవర్నర్లు బైబిల్ మీద ఎలా దాడి చేశారో మనం చూడబోతున్నాం. మొదటిగా క్రీస్తు పూర్వం 168లో యాంటియోకస్ ఎపిఫనెస్ అనే రాజు బైబిల్ మీద దాడి చేశాడు. చరిత్రకారుడైన జోసిఫస్ ఏమని రాశాడంటే ఈ రాజు బైబిల్ని తగలబెట్టమని ఆదేశించిన వెంటనే అనేక మంది సైనికులు యూదుల దేవాలయంలోనికి ప్రవేశించి అనేక పవిత్ర గ్రంథాలను చించి కాల్చివేశారు. ఇంతగా బైబిల్ మీద దాడి జరిగినప్పటికీ ఆ రాజు బైబిల్ని అంతమొందించలేకపోయాడు. ఎందుకంటే అలాంటి క్లిష్ట పరిస్థితులలో యూదులలో కొంతమంది ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క నకళ్లను ఎవరికంటా పడకుండా రహస్య ప్రాంతాలలో భద్రపరిచారు. వీరు బైబిల్ కొరకు పోరాడిన గుంపు అని మనం చెప్పవచ్చు. ఆ తరువాత క్రీస్తు శకం 303లో రోమా చక్రవర్తిగా ఉన్న డయోక్లీషియన్ అనే రాజు బైబిల్ మీద అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. అతను ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే బైబిల్ని కాల్చి బూడిద చేయండి. ఏ ఇంటిలో బైబిల్ దొరుకుతుందో ఆ ఇంటిని సైతం కాల్చేయండి. ఎవరైతే బైబిల్ని దాచిపెడతారో వారిని హింసించి చంపేయండి. ఇది ఆయన చేసిన శాసనం. రాజు ఆజ్ఞ మేర అధికారులందరూ 2 సంవత్సరాలు దేశమంతా జల్లెడబట్టి అనేక బైబిళ్లను, ఆ రోజుల్లో ప్రింటింగ్ మెషిన్, అచ్చు యంత్రం అందుబాటులో లేదు, చేతి రాతతో రాయబడిన అనేక బైబిళ్లను అగ్నికి ఆహుతి చేశారు. అగ్నిలో అలా విసిరేశారు. సంఘ చరిత్రకారుడు చర్చ్ హిస్టోరియన్ యుసేబియస్ ఇలా రాశారు. మేము మా కళ్ళతో చూసాం. 4 రోడ్ల కూడళ్లలో అంటే జంక్షన్స్లో మంటలు వేసి బైబిల్ని ఆ మంటల్లోకి విసిరేశారు. కొన్ని వందల బైబిళ్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. కొందరు భయపడి వారి దగ్గర ఉన్న బైబిల్స్ తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. ఎందుకంటే బైబిల్ని దాచిపెట్టారు అని తెలిస్తే హింసిస్తారు, చంపేస్తారు కూడా. కానీ కొంతమంది క్రైస్తవులు ఆ బెదిరింపులకు భయపడలేదు, హింసలకు తలగ్గలేదు. అధికారులు ఎంత హింసించినా బైబిల్స్ ఎక్కడ ఉన్నాయో వారు చెప్పలేదు. రోమన్ ప్రావిన్స్లో ఒక చర్చి ఉంది. దానికి తిమోతి అనే వ్యక్తి డీకన్గా, పరిచారకుడిగా ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఆ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న ఏరియేనస్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ గవర్నర్ ఇలా అడిగాడు, తిమోతి, మీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనాలు నీ ఆధీనంలో ఉంటాయని, నీవు వాటిని భద్రపరుస్తావని నాకు తెలుసు. నీవు వాటిని నాకు అప్పగించు, నేను వాటిని కాల్చివేయాలి అన్నాడు.
అప్పుడు తిమోతి అన్నాడు, నా కడుపున పుట్టిన పిల్లలనైనా కాల్చడానికి ఇస్తాను కానీ పరిశుద్ధ లేఖనాలను మాత్రం ఇవ్వను, ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పాడు. ఆ మాట వినగానే గవర్నర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే సైనికులు ఇతని 2 కళ్ళను ఇనుప రాడ్లతో పొడిచివేశారు. ఆ తరువాత అతన్ని, అతని భార్య మౌరాను పక్కపక్కనే పెట్టి సిలువ వేసి చంపారు. దాచిపెట్టిన బైబిల్స్ ఇవ్వనందుకు, ఎక్కడ దాచిపెట్టారో చెప్పనందుకు వీరు చంపబడ్డారు. వీరు బైబిల్ కొరకు పోరాడారు అని చెప్పవచ్చు. ఆ పోరాటంలో ప్రాణాలనైనా పోగొట్టుకున్నారు గాని బైబిల్‌ని మాత్రం పోగొట్టుకోలేదు. బైబిల్‌ని భద్రపరిచారు. ఈ డయోక్లిషియన్ అనే రాజు ఏ స్థలంలో అయితే చెట్టు చివర దొరికిన బైబిల్‌ని కాల్చారో అక్కడ ఒక మాన్యుమెంట్, స్మారక చిహ్నాన్ని కూడా కట్టించాడు. అలానే ఒక మెడల్‌ని కూడా తయారు చేయించి దాని మీద ఒక మాట రాసాడు. దాన్ని మీరు డిస్‌ప్లేలో చూడొచ్చు. సో ఈ రాజు ఏమనుకున్నాడంటే ఇక బైబిల్స్ లేవు, అన్నిటిని నేను కాల్చివేశాను, నేను బైబిల్‌ని అంతమొందించాను అనుకున్నాడు. కానీ ఇతను ఎంత వెర్రివాడో, ఇతని ప్రయత్నాలు ఎలా విఫలమైపోయాయో తర్వాత జరిగిన విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఈ చక్రవర్తి మరణించిన తర్వాత క్రీస్తు 306లో రాజు అయిన కాన్స్టాంటిన్ కాన్స్టాంటిన్ ది గ్రేట్ క్రైస్తవులకు స్వేచ్ఛనిచ్చాడు. అంతేకాదు క్రీస్తు 312లో క్రైస్తవ్యాన్ని స్టేట్ రిలిజియన్ ఆఫ్ రోమ్గా మార్చాడు. అంటే క్రైస్తవ్యాన్ని రోమా రాజ్యము యొక్క అధికారిక మతముగా ప్రకటించాడు. అంతేకాదు ప్రతి క్రైస్తవ మందిరాలలో పరిశుద్ధ గ్రంథం ఉండాలని ఆదేశించాడు. వెంటనే ఎవరో అన్నారు, అయ్యో రాజుగారు పరిశుద్ధ గ్రంథాల ఎక్కడివి? మీ ముందు పరిపాలించినటువంటి డయోక్లిషియన్ అనే రాజు పరిశుద్ధ గ్రంథాలన్నింటినీ కాల్చివేశాడు. బైబిల్‌ని అంతమొందించాను అని చెప్పి పెద్ద మాన్యుమెంట్ కట్టించాడు. ఒక మెడల్‌ని మెడలో వేసుకుని ఊరేగాడు కదా అన్నారు. కానీ రాజు పట్టు వదలలేదు. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడో ఒకక్కడ దాచిపెట్టబడి ఉండే ఉంటాయి అని తన దేశానికి ఒక ప్రకటన చేశాడు. ఎవరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయో వాటిని తీసుకుని రండి, మీకు ప్రతిగా నేను మంచి బహుమానం ఇస్తానని చెప్పి తెలియజేశాడు. అతను చెప్పిన 24 గంటల్లోనే 50 బైబిళ్ళు అతని దగ్గరకు తీసుకురాబడ్డాయి. ముందు పరిపాలించిన రాజు అన్నిటినీ కాల్చేశాను అనుకున్నాడు. కానీ ఎంత అవివేకమో చూడండి. భక్తుల చేత భద్రపరచబడిన 50 బైబిళ్ళు బయటకొచ్చాయి. ఆ రోజుల్లో 50 బైబిళ్ళు అంటే మామూలు విషయం కాదు. చేతితో రాయబడిన బైబిళ్ళవి. ఒక బైబిల్‌ను రాయటానికి 10 నెలల నుంచి 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరం అంతా సంపాదించిన జీతాన్ని వెచ్చిస్తే ఒక బైబిల్ సిద్ధమవుతుంది. మరి అంత విలువైన 50 బైబిళ్ళు దొరికాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంతేకాదు ఆ రోమా చక్రవర్తి జారీ చేసిన మరొక ఆజ్ఞ ఏమిటంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్మును వాడి వీలైనంత త్వరగా మరొక 50 బైబిళ్లను సిద్ధపరచండి అని ఆదేశించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఏ ప్రభుత్వం అయితే బైబిల్‌ను నాశనం చేసిందో ఇప్పుడు అదే ప్రభుత్వం యొక్క ఖజానాలో నుండి సొమ్మును వాడి మరికొన్ని బైబిళ్లను తయారు చేస్తున్నారు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అని మనం గ్రహించాలి. తర్వాత క్రీస్తు 355 నుంచి 363 వరకు రోమన్ జనరల్‌గా పనిచేసినటువంటి జూలియన్ అనే వ్యక్తి బైబిల్ పట్ల తన శత్రుత్వాన్ని బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాదు ఆయన ఒక పుస్తకం రాశాడు. రెఫ్యుటేషన్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్, క్రైస్తవ మతం యొక్క తిరస్కరణ అనే పుస్తకాన్ని రాసి ఏమన్నాడంటే, నేను రాసిన ఈ పుస్తకం బైబిల్‌ని నాశనం చేసేస్తుంది. నా పుస్తకం ఇక బైబిల్‌ని ఉనికిలో లేకుండా చేస్తుంది అని చెప్పాడు. ఒకసారి మీరే ఆలోచించండి. ఇది నిజంగా జరిగిందా? మీలో ఎవరైనా ఆ పుస్తకం చదివారా? ఎప్పుడైనా కొన్నారా? అసలు ఆ పుస్తకం గురించి మీరు విన్నారా? ఏమైంది ఆ పుస్తకం మీరే ఆలోచించండి. నేనంటాను ఆయన రాసిన పుస్తకం దిక్కు లేకుండా పోయింది. కానీ బైబిల్ మాత్రం నలుదిక్కులా వ్యాపిస్తూ ప్రపంచంలో లక్షల కోట్ల మంది చేతుల్లో ఈరోజు చెక్కు చెదరకుండా ఉంది బైబిల్. ఈ విధంగా అనేక మంది రాజులు, చక్రవర్తులు, గవర్నర్లు బైబిల్‌ను నాశనం చేయడానికి నడుం బిగించారు. కానీ వారి వల్ల కాలేదు. ఎందుకు వీరంతా బైబిల్‌ని మట్టిపెట్టలేకపోయారో తెలుసా? ఈ బైబిల్ మనిషి మెదడులో నుంచి రాలేదు. మహిమా స్వరూపి అయిన దేవుడి నోటి మాట నుంచి వచ్చింది కాబట్టే దీన్ని ఎవరూ నాశనం చేయలేకపోయారు. ఒక మనిషి పుస్తకం రాస్తే మరొక మనిషి దాన్ని నాశనం చేయొచ్చు. అది వీలు పడుతుంది. కానీ దేవుడే ఒక పుస్తకాన్ని రాసి మానవాళికి ఇచ్చి చదువుకోండి, బాగుపడండి అని ఇచ్చిన తరువాత ఆ పుస్తకాన్ని మనుషులు నాశనం చేయాలి అనుకోవటం అవివేకం కాదంటారా? మీరే చెప్పండి. అసలు అది సాధ్యమవుతుందంటారా? మీరే ఆలోచించండి. ది లేట్ థియోలోజియన్ బెర్నార్డ్ ర్యామ్ అనే గొప్ప బైబిల్ పండితుడు బైబిల్ మీద జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని ఒక కావ్యం రాశాడు. దానిని మీకు తెలుగులో చదివి వినిపిస్తాను, గమనించండి. ఎన్నో వందల సార్లు బైబిల్ యొక్క సమాధి కార్యక్రమానికి అంతా సిద్ధపరిచారు. బైబిల్ యొక్క మరణ మృదంగం మోగించబడింది. సమాధి రాయిపై బైబిల్ యొక్క మరణ శాస్త్రం లిఖించబడింది. మరియు బైబిల్ యొక్క అంత్యక్రియలకు అంతా సిద్ధం చేయబడింది. బైబిల్ చివరి ఊరేగింపుకు అందరూ తరలివచ్చారు. కానీ ఏమైందో ఏమో, ఇప్పటికీ బైబిల్ సమాధిలో పెట్టబడలేదు, సజీవంగానే ఉంది. కానీ దాని మీద పోరాడిన వారు మాత్రం ఒకరి తర్వాత ఒకరు సమాధికి పోతున్నారు.
బైబిల్‌ని సమాధి చేయాలనుకున్న వాళ్ళు సమాధికి పోతున్నారు. కానీ బైబిల్ మాత్రం సర్వ లోకములో ప్రకటించబడుతుంది. సర్వ మానవాళికి అందించబడుతుంది. ఇది బైబిల్ యొక్క గొప్పతనం అని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం రెండవ దశను చూడబోతున్నాం. ఇందులో క్రీస్తు శకం 400 నుంచి 1600 సంవత్సరం వరకు జరిగిన సంఘటనలు చూస్తాం. ఈ రెండవ దశలో పరిస్థితులు పూర్తిగా మారిపోవటం మనం చూస్తాం. 8వ శతాబ్దానికల్లా యూరోపియన్ కంట్రీస్ అంటే ఐరోపా ఖండంలోని అనేక దేశాలు మెల్లిమెల్లిగా క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. ఈ దేశాలన్నీ రోమన్ చర్చ్ యొక్క అధికారం కిందకు వచ్చేశాయి మరియు ది చర్చ్ ఆఫ్ రోమ్ బహుగా విస్తరించింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే రోమన్ చర్చిలో ఉన్న మతాధికారులు ఒక చిలుకను పంజరంలో ఎలా బంధిస్తామో అలానే వీరు బైబిల్ని రోమన్ చర్చిలో పెట్టి బంధించేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ని పెట్టెలో పెట్టి తాళం వేసేశారు. ఆ తాళపు చెవిని తీసుకెళ్లి పోపు గారి జేబులో వేసేశారు. కొన్ని దేవాలయాల్లో పోడియం మీద పెద్ద బైబిల్ ఉండేది. ఎవరైనా వచ్చి ఆ బైబిల్ తీసుకెళ్తారేమోనని బైబిల్ని ఆ పుల్పిట్‌కు గొలుసులతో కట్టి ఉంచేవారు. వీరి ఉద్దేశం ఏమిటంటే సామాన్యులకు బైబిల్ అక్కర్లేదు. సామాన్యులు బైబిల్ అర్థం చేసుకోలేరు. మతాధికారులమైన మేము మాత్రమే బైబిల్ చదువుతాం. మేము వారికి బైబిల్ వివరిస్తాం అనేది వీరి ఉద్దేశం. సరే, వీరు బైబిల్ వారి దగ్గరే పెట్టుకొని ఎజ్రాలాగా బైబిల్ని వివరిస్తే బాగుండేది. ఎజ్రా నెహెమ్యా కాలంలో శాస్త్రులు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని చదివి దాని తాత్పర్యాన్ని తెలియజేశారు. ప్రజలు దానిని బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు. అంటే బైబిల్లో ఉన్నదాన్నే తీసుకొని వివరణాత్మకంగా వారికి వివరించారు. కానీ రోమన్ చర్చిలో ఉన్న మతాధికారులు అలా చేయలేదు. వీరు బైబిల్ని బంధించి బైబిల్కి సొంత భాష్యం చెప్పారు. బైబిల్ చెప్పని ఆచారాలను ప్రజలకు చెప్పి ఆచరింపచేశారు. బైబిల్ని దాచిపెట్టి ప్రజలను దారి తప్పించారు. సో ఈ విధంగా ఒకవైపు సామాన్య ప్రజలకు బైబిల్ను దూరం చేశారు. ఆ సామాన్య ప్రజలు సత్యము తెలియక ఆధ్యాత్మిక చీకటిలో జీవిస్తున్నారు. మరొక వైపు మత పెద్దలేమో లోక భోగాలను ప్రేమిస్తూ స్వార్థముతో ధనాశతో నిండిపోయి బైబిల్ని బోధించని భ్రష్టులుగా దుష్టులుగా రాజ్యమేలుతున్నారు. కాబట్టి బంధించబడిన బైబిల్ని బయటకు తీసుకురావడానికి, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలోకి బైబిల్ని తర్జుమా చేయడానికి కొందరు పోరాడారు. బైబిల్ కొరకు పోరాడారు. వారిలో మొదటి వ్యక్తి జాన్ విక్లిఫ్. సో ఇక్కడి నుంచే అసలు పోరాటం మొదలవుతుంది. ఇప్పటి వరకు అన్యులు, ఇతర మతస్థులు బైబిల్ మీద దాడి చేయటం మనం చూసాం. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో సొంతవారే అంటే రోమన్ చర్చిలో ఉన్న ప్రీస్టులు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు, కార్డినల్స్, క్లెర్జీ అనబడే మత పెద్దలు ఎలా బైబిల్ మీద దాడి చేశారో మనం చూడబోతున్నాం. మొదటిగా జాన్ విక్లిఫ్ స్థానిక భాషలోకి బైబిల్ తర్జుమా చేయాలి, సామాన్య ప్రజల చేతుల్లో బైబిల్ ఉంచాలి అని గట్టిగా నమ్మాడు, గళమెత్తాడు. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, లాటిన్ వచ్చేది కాదు. బైబిల్ ఏమో లాటిన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ మత పెద్దలు ఒక నియమాన్ని పెట్టారు. ఏమిటది? బైబిల్ లాటిన్ భాషలోనే ఉండాలి. అది సామాన్యమైన ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయకూడదు. ఎవరైనా తర్జుమా చేస్తే శిక్షిస్తాము అని ఒక నియమాన్ని పెట్టారు. అయితే ఈ నియమానికి వ్యతిరేకంగా జాన్ విక్లిఫ్ బైబిల్ని సామాన్యమైన ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడానికి పూనుకున్నాడు. ఇక పని ప్రారంభించాడు. విక్లిఫ్ బైబిల్ని తర్జుమా చేస్తున్నాడు అనే విషయం మతాధికారులకు తెలిసి బెదిరించారు, భయపెట్టారు. కానీ విక్లిఫ్ బెదరలేదు, భయపడలేదు. తర్జుమా చేస్తున్న కారణంగా విక్లిఫ్ దేశ బహిష్కరణకు గురయ్యాడు. అయినప్పటికీ పట్టు వదలకుండా కొంతమంది పండితుల సహాయంతో బైబిల్ని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసి ముగించాడు. ఒక విషయం గమనించాలి. తర్జుమా పూర్తయినప్పటికీ కాపీస్ని సిద్ధపరచడానికి చాలా సమయం పట్టేది. కారణం ఆ రోజుల్లో అచ్చు యంత్రం, ప్రింటింగ్ మెషిన్ అందుబాటులో లేదు. కాబట్టి ఒక బైబిల్ కాపీని సిద్ధపరచాలంటే 10 నెలలు, కనీసం 10 నెలలు సమయం పట్టేది. అంతేకాకుండా ఒక బైబిల్ ఖరీదు 30 నుంచి 40 యూరోలు ఉండేది. అది చాలా చాలా పెద్ద మొత్తం. 2 పెన్నీస్తో ఒక కోడిని కొనుక్కోవచ్చు, 4 పెన్నీస్తో ఒక పందిని కొనవచ్చు. మరి అలాంటిది 30-40 యూరోలు వెచ్చించి సామాన్యులు బైబిల్ ఎలా కొంటారు? మీరే ఆలోచించండి. జాన్ ఫాక్స్ ఇలా రాశాడు: ప్రజలు బైబిల్ని కొనలేకపోయినప్పటికీ దానిని ఒక రోజు అద్దెకు లేదా అరువుకు తీసుకొని చదివేవారు. కొందరైతే తమ నెల జీతం అంతటిని దాచిపెట్టి దానితో బైబిల్లో ఒక పేజీ కొనుక్కొని కుటుంబమంతా చదువుకునేవారు. బైబిల్ మొత్తం కాదండి, ఒక పేజ్ మాత్రమే. నెల జీతంతో ఒక పేజ్ మాత్రమే కొనుక్కొని చదువుకునేవారు. ఈ విషయం మతాధికారులకు తెలిసిన వెంటనే విక్లిఫ్ బైబిల్ని పూర్తిగా నిషేధించారు. అంటే దాన్ని ఎవరు చదవకూడదు, వాడకూడదు అని నిషేధించారు. అంతేకాదు 1408లో పార్లమెంట్లో ఒక బిల్ని కూడా పాస్ చేశారు. ఆ బిల్ సారాంశం ఏమిటంటే ఎవరైతే బైబిల్ని చదువుతారో వారు తమ పొలాన్ని, పశువులను, ప్రాణాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఇది రాజుకు, రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి చర్య అని పేర్కొన్నారు.
అయినప్పటికీ ప్రజలు బైబిల్ చదువుతున్నారు. మతాధికారులు, బిషప్‌లు ప్రజల దగ్గర నుంచి బైబిల్ లాక్కున్నారు, చించేశారు, కాల్చి బూడిద చేశారు. కొంతమందిని కొయ్యకు కట్టి కాల్చి చంపారు. బైబిల్ చదువుతున్నందుకు, బైబిల్ కలిగి ఉన్నందుకు వారు చంపబడ్డారు. చూడండి, ఆ రోజుల్లో బైబిల్ చదివితే మీ జీవితానికి సంబంధించినదంతా జప్తు చేస్తాము అని చెప్పినా వారు బైబిల్ చదివారు. కానీ ఈ రోజుల్లో అయ్యా బైబిల్ చదవండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి అని చెప్పినా సరే బైబిల్ చదవని క్రైస్తవులు మన సంఘాల్లో ఉన్నారు అన్నది వాస్తవం. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవటం లేదు. అయ్యో! వారికి మనకి ఎంత తేడా! వారి చేతుల్లో బైబిల్ లేకపోయినప్పటికీ వారు బైబిల్‌కి ఎంత దగ్గరగా ఉన్నారు. మన చేతుల్లో బైబిల్ ఉన్నప్పటికీ మనం బైబిల్‌కి ఎంత దూరం వెళ్ళిపోయాం ఆలోచించండి ఒకసారి. ఈ విధంగా రోమన్ చర్చి వారే వందల సంఖ్యలో బైబిల్‌ను తగలబెట్టారు. బైబిల్ మీద పోరాటానికి తెరలేపారు. అలాంటి సమయంలో ముందుకు వచ్చిన రెండవ వ్యక్తి విలియం టిండేల్. బైబిల్‌ని సామాన్య ప్రజలు అర్థం చేసుకునే భాషలోకి తర్జుమా చేయాలని నిర్ణయించుకున్నాడు. టిండేల్ బైబిల్‌ని బాగా ఎరిగిన వ్యక్తి. ఈ మత పెద్దలకు బైబిల్ మీద ఏమంత అవగాహన ఉండేది కాదు. ఒకరోజు విలియం టిండేల్ ఒక పొలానికి దగ్గరలో ఉన్నప్పుడు జాన్ టిసెన్ అనే మత పెద్ద టిండేల్‌ని కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య బైబిల్ తర్జుమాకి సంబంధించిన కొంత వేడి చర్చ, వాదోపవాదాలు జరిగాయి. విలియం టిండేల్ ఈ జాన్ టిసెన్‌తో వాదిస్తూ ఇలా అన్నాడు: "ఒకవేళ దేవుడు నా ఆయుష్‌ను పొడిగిస్తే ఆ నాగలి మీద పనిచేసే పిల్లవాడు నీకు మించిన లేఖనముల జ్ఞానము సంపాదించుకునేలా చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు గుర్తుంచుకో" అని సవాలు విసిరాడు. నిజంగానే దాన్ని చేసి చూపించాడు. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు సహకరించకపోవడంతో జర్మనీ వెళ్లి అక్కడ క్రొత్త నిబంధనను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి ముగించాడు. టిండేల్ 1524లో ఆదిమ గ్రీకు భాష నుంచి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్‌లోకి నూతన నిబంధన బైబిల్ తర్జుమా చేసి ముగిస్తాడు. 1524లో ఐరోపాలో ప్రింట్ చేయబడి దొంగచాటుగా ఇంగ్లాండ్‌లోకి ఇంగ్లీష్ బైబిళ్లు వేల కొలదిగా వచ్చి పడతాయి. మత పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇన్ని బైబిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆశ్చర్యపోతారు. వెంటనే బైబిళ్లను కాల్చడానికి కంకణం కడతారు. వేల బైబిళ్లను కాల్చివేస్తారు. ఒక అంచనా ప్రకారం 1525 నుంచి 1528 వరకు 18,000 బైబిళ్లు ప్రింట్ చేయబడ్డాయి. కానీ అందులో కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. బైబిల్‌ని కాల్చుతుంది ఎవరు? బైబిల్‌ని కాల్చివేస్తుంది ఎవరు? మత పెద్దలే. రోమన్ చర్చిలో ఉన్న బిషప్‌లు, ఆర్చ్ బిషప్‌లే బైబిల్‌ని కాల్చి బూడిద చేస్తున్నారు. 1536లో బైబిల్ తర్జుమా చేసినందుకు టిండేల్‌ని దోషిగా తేల్చి అక్టోబర్ 6న ఒక కొయ్యకు కట్టేసి కట్టెలు పేర్చి కాల్చి చంపేశారు. బైబిల్ కొరకు పోరాడినందుకు చంపబడ్డాడు. బైబిల్‌ని తర్జుమా చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. తర్జుమా చేసినందుకే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అక్కడున్న వ్యక్తి అతని గొంతు చుట్టూ తాడు బిగిస్తున్నప్పుడు చివరిగా టిండేల్ చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులు తెరువు అని ప్రార్థించాడు. ఇతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడనేది మనం గ్రహించవచ్చు. విలియం టిండేల్ని కాల్చగలిగారు, కానీ అతను రగిలించిన బైబిల్ జ్వాలను ఎవరూ ఆర్పలేకపోయారు. మరొక వైపు జర్మనీలో మతోద్ధారణకు మూల కారకుడైన మార్టిన్ లూథర్ జర్మనీ భాషలోకి బైబిల్ను తర్జుమా చేస్తున్నాడు. అతన్ని కూడా వేధించారు, హింసించారు. అయినప్పటికీ 1534లో బైబిల్ అంతటిని జర్మనీ భాషలోకి తర్జుమా చేసి ఒక గొప్ప మత సంస్కరణోద్యమానికి కారకుడయ్యాడు. ఈ విధంగా ఐరోపా ఖండంలో బైబిల్ సామాన్య ప్రజలు అర్థం చేసుకునే భాషల్లోకి తర్జుమా చేయబడినప్పటికీ ఈ రోమన్ చర్చ్ అధికారులు బైబిల్ను నిషేధించి ఎవరూ కొనకుండా, చదవకుండా బైబిల్ని నిర్బంధించారు. కానీ 1547లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే క్రొత్తగా వచ్చిన రాజు ఎడ్వర్డ్ బైబిల్కు స్వాతంత్రాన్ని ప్రకటించాడు. ఆయన పట్టాభిషేకం రోజున ఆయనకు 3 ఖడ్గాలు ఇవ్వబడ్డాయి. ఆ 3 ఖడ్గాలు ఆయన పరిపాలించబోయేటువంటి దేశాలకు చిహ్నాలు. వెంటనే రాజు అడిగాడు, మరి 4గో ఖడ్గం ఎక్కడా అన్నాడు. అధికారులకు అర్థం కాలేదు. 4గో ఖడ్గం ఏంటి రాజా అని అడిగారు. వెంటనే రాజు ఇలా అన్నాడు, అదేనయ్యా, ఆత్మ ఖడ్గము అని పిలువబడే దేవుని వాక్యము ఎక్కడా? బైబిల్ ఎక్కడా? మీరు నాకు ముందు ఇచ్చిన ఈ 3 ఖడ్గాలకు మించిన ఖడ్గం అది, ముందు దాన్ని తీసుకురండి అన్నాడు. సో వెంటనే బైబిల్ తెప్పించుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడు. బైబిల్కు రాజయోగం కల్పించాడు. ఈ రాజు అధికారంలో ఉన్న సమయంలోనే బైబిల్ బహుగా విస్తరించింది. ఆల్మోస్ట్ 13 ఎడిషన్స్ ఈయన హయాంలోనే వచ్చాయి. ఈయన తర్వాత పరిస్థితులు మరలా తలకిందులైపోయాయి. ఎందుకంటే 1553లో బ్లడీ మేరీ, రక్త చరిత్ర కలిగినటువంటి మేరీ రాణి అయింది. ఈమె అధికారంలోకి రాగానే పరిశుద్ధ లేఖనాలను నిషేధించింది. ఈమె తన పరిపాలనలో దాదాపు 290 కన్నా ఎక్కువ మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులను చంపించింది. మొట్టమొదటిగా ఈమె చంపించింది ఎవరిని అంటే జాన్ రోగర్స్. ఈయన ఒక బైబిల్ ట్రాన్స్లేటర్. బైబిల్ అనువదించినందుకు జాన్ రోగర్స్ అనే ఈ పండితుడు చంపబడ్డాడు.
తర్వాత 1559లో ఎలిజబెత్ రాణి అవ్వటం మనం చూస్తాం. ఈమె బైబిల్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈమె హయాంలోనే జెనీవా బైబిల్ అందుబాటులోకి రావటం మనం చూస్తాం. ఈ విధంగా ప్రొటెస్టెంట్ బీజం కలిగిన రాజులు, రాణులు పరిపాలించినప్పుడు బైబిల్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అనేక బైబిళ్లు ముద్రించబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే వీరు బైబిల్ కొరకు పోరాడిన గుంపు అని చెప్పవచ్చు. మరోవైపు రోమన్ చర్చ్ మత విశ్వాసాలకు కట్టుబడి ఉన్నటువంటి రాజులు, రాణులు పరిపాలించినప్పుడు బైబిల్‌ని కాల్చివేశారు, అణిచివేశారు. వీరు బైబిల్ మీద పోరాడిన గుంపు అని చెప్పవచ్చు. ఈ పోరాటం దాదాపు 1000 సంవత్సరాలకు పైగా జరిగిందని చెప్పాలి. కానీ దేవుని మహాకృప వలన గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు బైబిల్ మీద ఎంత దాడి చేసినప్పటికీ బై ద ఎండ్ ఆఫ్ ది 16th సెంచరీ అంటే 16వ శతాబ్దం చివరికల్లా ఐరోపా ఖండంలోని ప్రతి దేశంలోకి బైబిల్ వెళ్ళింది. వారి సొంత భాషలో బైబిల్ వారికి అందుబాటులోకి వచ్చింది. చూడండి, సొంత మతస్థులే బైబిల్‌ని బంధించి సామాన్యులకు అందకుండా బైబిల్‌ను నిర్బంధిద్దామనుకున్నారు. కానీ వారి వల్ల కాలేదు. పక్షి రెక్కలు విచ్చుకొని గూటిలో నుంచి బయటకు ఎగిరిపోయినట్లుగా బైబిల్ కూడా రోమన్ చర్చి గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి ఐరోపా ఖండం అంతటా మాత్రమే కాదు, అక్కడి నుంచి ప్రపంచంలో మిగిలినటువంటి ఖండాలన్నిటికీ బైబిల్ వ్యాప్తి చెందడం మనం చూస్తాం. మొదటి దశలో బైబిల్‌ని నాశనం చేద్దామనుకున్నారు. వారి వల్ల కాలేదు. రెండవ దశలో బైబిల్‌ను నిర్బంధిద్దామనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఇక మూడవ దశలో మనం చూడబోయేది ఎవరినంటే ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, పండితులు, సమాజంలో పేరుగాంచిన వ్యక్తులు, గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నవారు బైబిల్ మీద దాడి చేశారు. వారెవరో చూద్దాం. 1694లో పుట్టిన వోల్టైర్, ది గ్రేట్ ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ నాస్తికుడు యూరప్ అంతటిలోనే బైబిల్‌కి వ్యతిరేకంగా ఎన్నో ఆర్టికల్స్ రాశాడు. బైబిల్‌కి వ్యతిరేకంగా ఇతను రాసినంత ఇంకెవ్వరూ రాయలేదనే చెప్పాలి. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. అదేమిటంటే తాను చనిపోయాక 100 సంవత్సరాలలో ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ యొక్క ప్రభావంతో బైబిల్ పూర్తిగా అంతరించిపోతుందని, అది కేవలం మ్యూజియంలోనే కనిపిస్తుందని, దాన్ని ఎవరూ చదవరని, అది ఒక అనామక పుస్తకంగా మిగిలిపోతుందని చెప్పాడు. ఆయన 1778లో మరణించాడు. ఆయన ఏమన్నాడు? తన మరణం తర్వాత 100 సంవత్సరాలలో బైబిల్ కనిపించదు అన్నాడు. ఇది 2024. బైబిల్ ఇంకా మిగిలే ఉంది. అతను చెప్పింది జరగలేదు. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను చనిపోయిన 50 సంవత్సరాలకే అతని ఇంటిని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనేశారు. అతని ఇంట్లో ఉన్నటువంటి ప్రెస్‌ని, అచ్చుయంత్రాన్ని వాడుకొని లక్షల బైబిళ్లను అతని ఇంటి నుంచే యూరప్, ఆఫ్రికా ఖండాలకు పంపించారు. ఏ ఇంట్లో కూర్చొని బైబిల్ ఇంకా ఉండదు అన్నాడో ఆ ఇంట్లో నుంచే బైబిల్స్ అనేక దేశాలకు వెళుతున్నాయి. నెక్స్ట్ 1833లో అమెరికన్ పొలిటికల్ లీడర్ రాబర్ట్ జి ఇంగర్సోల్ అనేటువంటి వ్యక్తి ఇలా అన్నాడు: 15 సంవత్సరాలలో నేను బైబిల్‌ని శవాగారంలో ఉంచుతాను అన్నాడు. 15 ఏళ్ల తర్వాత ఈయన్ని శవాగారంలో పెట్టారు. 15 సంవత్సరాలకి బైబిల్‌ని సమాధి చేద్దాం అనుకున్నాడు. కానీ 15 సంవత్సరాలకు ఈయన సమాధి అయిపోయాడు. కానీ బైబిల్ బతికే ఉంది, అనేకులను బతికిస్తుంది, అనేక మంది బతుకులను బాగు చేస్తుంది. ఇక నెక్స్ట్ జనరల్ లూ వాలెస్, అమెరికన్ లాయర్గా, గవర్నర్గా, సెనేటర్గా పనిచేశాడు. గొప్ప పండితుడైన ఈయనకి బైబిల్ మీద ఏమాత్రం నమ్మకం లేదు. బైబిల్ మీద ఎంతగానో దాడి చేశాడు. అంతేకాదు, బైబిల్ అవాస్తవం అని నిరూపించడానికి ఒక పుస్తకం రాయడం కూడా ప్రారంభించాడు. ఇందులో భాగంగా మరింత సమాచారాన్ని సేకరించడానికి ఐరోపా ఖండంలోని గొప్ప గొప్ప గ్రంథాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఉన్న అనేక పుస్తకాలను పరిశీలించాడు, పరిశోధించాడు. ఈయన తన పుస్తకంలో 2వ అధ్యాయం రాసే సమయానికల్లా తన పరిశోధన ద్వారా తనకు అర్థమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని, బైబిల్ సత్య గ్రంథమని, బైబిల్ దేవుడి మాటలతో నిండి ఉన్న పుస్తకమని గ్రహించాడు. సో తాను రాయదలుచుకున్నటువంటి పుస్తకాన్ని పక్కన పడేశాడు. 1880లో తన పరిశోధనల ఆధారంగా ఒక క్రైస్తవ నవల రాశాడు. దాని పేరు బెన్‌హర్. ఆ నవలను ఆధారం చేసుకొని 1953లో బెన్‌హర్ అనే మూవీ కూడా తీశారు. ఈ విధంగా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అంటే పండితులు బైబిల్ మీద దాడి చేయడం మనం చూస్తాం. వారి ఉద్దేశం ఏమిటంటే బైబిల్‌ని నిర్వీర్యం చేయాలి, అంటే దాన్ని బలహీనపరచాలి, అది అవాస్తవమని, అసత్యమని, సత్తా లేని, సారం లేని పుస్తకం అని నిరూపించాలనుకున్నారు. కానీ వారు నిరూపించలేకపోయారు. సో మొదటి దశలో ఏం చూసాం? నాశనం చేయాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. రెండవ దశలో ఏం చూసాం? నిర్బంధం చేయాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. మూడవ దశలో నిర్వీర్యం చేయాలనుకున్నారు, కానీ వారి వల్ల కాలేదు. ఇక 4వ దశలో మనం చూడబోయేది ఏమిటంటే కొన్ని దేశాలు బైబిల్‌ని నిషేధించాలనుకున్నారు, కానీ నిషేధించలేకపోయారు. మా దేశంలో బైబిల్ నిషేధం. ఎవరైనా మా దేశంలోనికి బైబిల్ తీసుకువస్తే వాటిని కాల్చేస్తాం, తెచ్చిన వారిని చంపేస్తాం అని బెదిరించారు. ప్రపంచంలో కొన్ని దేశాలలోనికి మీరు
తీసుకెళ్లగలిగిన అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఏమిటంటే బైబిల్. బైబిల్ మీద అత్యంత కఠినమైన నిషేధం విధించిన దేశాల జాబితాలో మొదటి 4 ఏమిటో చెప్తాను వినండి. నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సొమాలియా, ఇరాన్. ఈ దేశంలో ఎవరైనా బైబిల్ కలిగి ఉన్నా, బైబిల్ చదువుతున్నా లేదా బైబిల్స్‌ని ఇతరులకు పంచిపెడుతున్నా వారిని కఠినంగా శిక్షిస్తారు. కొన్నిసార్లు చంపేస్తారు కూడా. రీసెంట్‌గా 2009లో నార్త్ కొరియాలో ఒక కుటుంబం బైబిల్ కలిగి ఉన్నందుకు 9 సంవత్సరాల కుమారుడితో సహా తల్లిదండ్రులను తీసుకెళ్లి చెరసాలలో వేశారు. ఇక వారు ఎప్పుడు బయటకొస్తారో తెలీదు. ఇరాన్ దేశంలో అహ్మద్ మరియు పలానీ అనేటువంటి ఇద్దరు యవనస్తులు ఒకప్పటి ముస్లింలు యేసు ప్రభువుని తెలుసుకొని క్రైస్తవులుగా మారారు. వారు వారి ప్రాంతంలో బైబిల్స్‌ని పంచిపెడుతున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు వచ్చి పట్టుకొని చెరసాల్లో వేశారు. మీరు బైబిల్స్ ఎందుకు పంచిపెడుతున్నారు? ఎక్కడి నుంచి ఇవి వస్తున్నాయి అని అడిగారు. చిత్రహింసలు పాలు చేశారు. సో అంత భయంకరంగా ఈ దేశాలు బైబిల్ పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ దేశాలకు బైబిల్‌ని తీసుకెళ్లడం నిషేధం మరియు చాలా కష్టతరం కూడా. డిస్‌ప్లేలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కానీ ఇంకా చాలా దేశాలున్నాయి ఇట్లాంటివి. సో ఇలాంటి దేశాల్లోకి బైబిల్స్ చేరవేయడానికి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో ప్రాముఖ్యమైన 2 సంస్థల గురించి చెప్తాను. మొదటిది వివోఎం ఆర్గనైజేషన్, రెండవది ఓపెన్ డోర్స్ మినిస్ట్రీ. మీరు ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్స్‌కి వెళ్లి ఇంకొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆ పరిచర్యల కొరకు ప్రార్థించొచ్చు. మరియు మీకు భారం ఉంటే ఆర్థిక సహాయాన్ని కూడా పంపించవచ్చు. ఈ మినిస్ట్రీస్‌లో ఉన్నవారు ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటించి బైబిల్స్‌ని ఆ దేశాలకు చేరవేస్తున్నారు. ఈ విధంగా బైబిల్స్ సరిహద్దులు దాటించి నిషేధం ఉన్న దేశాలకు కూడా పంపిణీ అయ్యేలాగా దేవుడే సహాయం చేస్తున్నాడని, దేవుడి హస్తం తోడుగా ఉంది అనటానికి రుజువుగా 3 ఉదాహరణలు నేను చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ సిరియా. ఈ సిరియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే దేశం. అక్కడ బైబిల్‌ని అనుమతించరు. కానీ ఒక వ్యక్తి గాడిద మీద 50 బైబిళ్ళు ఒక సంచిలో దాచిపెట్టి ఎవరి కంటా పడకుండా సరిహద్దు దాటేస్తాడు. అక్కడున్న వారికి బైబిల్స్ పంచిపెడతాడు. వారు మరికొన్ని బైబిల్స్ కావాలని కోరుకుంటారు. సో ఈ వ్యక్తి వెనక్కి వచ్చి కొన్ని వారాల తర్వాత మరలా అదే గాడిద మీద 200 బైబిళ్ళు సంచిలో దాచిపెట్టి సరిహద్దు దాటడానికి సిద్ధమవుతాడు. కానీ ఈసారి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏదో కారణాన్ని బట్టి అతన్ని ఆపేస్తారు. లోపలికి వెళ్ళనివ్వరు. తిప్పి వెనక్కి పంపించేస్తారు. చేసేదేమీ లేక ఇతను వెనుదిరుగుతాడు. కానీ గాడిదను మాత్రం అక్కడే వదిలేస్తాడు. ఆ గాడిద కొద్దిసేపటి తర్వాత మెల్లగా సరిహద్దు దాటి ముందుకెళ్తది. గాడిదే కదా అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ వారు అంతగా దాన్ని పట్టించుకోలేదు. అది తిన్నగా సిరియాలోకి గతంలో వెళ్ళిన ప్రాంతానికి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడున్నవారు దానికి క్యాండీ బార్, ఒక చాక్లెట్ ఇచ్చారు. కాబట్టి ఆ గాడిద ఆ దారిని, ఆ వ్యక్తిని బాగా గుర్తుంచుకుంది. సో ఈ రెండవసారి యజమాని వదిలిపెట్టినప్పటికీ తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఆ 200 బైబిళ్ళు వారికి చేరవేసింది. వివోఎం మినిస్ట్రీ వారు ఈ గాడిద ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడని దేవుణ్ణి స్తుతించారు. నెక్స్ట్ రెండవది రొమేనియా. బ్రదర్ ఆండ్రూ బైబిల్ ఏ దేశంలో నిషేధించబడిందో ఆ దేశానికి బైబిల్స్‌ని చేరవేయటంలో సిద్ధహస్తుడు. తన వోక్స్ వ్యాగన్ కారులో చాలా బైబిళ్ళు దాచిపెట్టి బైబిల్ నిషేధించినటువంటి రొమేనియా దేశంలోనికి వెళ్ళడానికి సరిహద్దు దగ్గర వేచి చూస్తున్నాడు. తన ముందు చాలా కార్లు ఉన్నాయి. అక్కడున్న సెక్యూరిటీ వారు ప్రతి కారుని ఆపి క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. కారులో ఉన్న అన్ని భాగాలను ఓపెన్ చేయించి తీక్షణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు వెతికే విధానం చూస్తే కారులో బైబిల్ ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా పట్టుకుంటారు. వారికి బైబిల్ కానీ దొరికితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో బ్రదర్ ఆండ్రూకి వెంటనే అర్థమైపోయింది. వెంటనే ఇలా ప్రార్థించాడు, దేవా, నా సొంత జ్ఞానముతో గాని ఎత్తుగడలతో గాని నేను ఈరోజు ఈ సరిహద్దు దాటలేనని నాకు అర్థమైంది. కాబట్టి దేవా, నువ్వు ఒక అద్భుతం చెయ్యి. భూమి మీద నీవు ఉన్నప్పుడు చూడలేని వారికి చూపునిచ్చావు కదా, ఈరోజు చూపు ఉన్న వారిని చూడలేని వారుగా చెయ్యి. బైబిల్ వారి కంటపడకుండా నీవే భద్రపరచు అని ప్రార్థించాడు. ప్రార్థన ముగించి లోపల ఎక్కడో దాచిపెట్టబడిన బైబిల్స్లో నుంచి 2-3 బైబిల్స్ బయటికి తీసి స్టీరింగ్ పక్కనే ఓపెన్ ప్లేస్లో వాటిని పెట్టాడు. సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు ఆండ్రూ తన పాస్పోర్ట్ని చూపించాడు. వారు ఆ పాస్పోర్ట్ని తీక్షణంగా చూశారు. వెళ్ళిపోమ్మని చెయ్యూపారు. బైబిల్ అక్కడే ఉంది, అందరికీ కనిపించేటట్లుగా ఉంది, కానీ వారు చూడలేకపోయారు. ఆండ్రూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రేర్ మిర్రర్లో వెనక కారుని ఎలా చెక్ చేస్తున్నారో చూశాడు. ఆ కారు డ్రైవర్ని దించి కారంతటిని చెక్ చేశారు.
ముందు కారుని చెక్ చేశారు, వెనక కారుని చెక్ చేశారు. కానీ ఇతని కారుని చెక్ చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆ దేశానికి బైబిల్స్‌ని చేరవేయదలుచుకున్నాడు కాబట్టి ఎవరు దానిని ఆపలేకపోయారు. మూడవది నార్త్ కొరియా. రాబర్ట్ థామస్ అనేటువంటి ఒక మిషనరీ చైనాలో దేవుని పరిచర్య చేస్తున్నాడు. నార్త్ కొరియాకి బైబిల్ అందించాలి అని ఆ దేశానికి వెళ్ళే షిప్ ఎక్కాడు. నార్త్ కొరియా సమీపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఈ షిప్ మీద కొన్ని కారణాలను బట్టి దాడి చేశారు. షిప్‌లో ఉన్న వాళ్ళందరూ నీళ్లలో దూకి పారిపోతున్నారు. అనేక మంది అప్పటికే చంపబడ్డారు. ఈ థామస్ మీదకి కూడా ఒక సైనికుడు వచ్చాడు. ఇక చనిపోతున్నాను అనే విషయం అర్థమైన తరువాత గట్టిగా జీసస్ జీసస్ అని అరిచి అతని చేతిలో ఉన్న బైబిల్‌ని ఎత్తి పట్టుకున్నాడు. కానీ ఆ సైనికుడు అప్పటికే బలమైన రాడ్డుతో అతని తల మీద గట్టిగా కొడితే అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. థామస్ చేతిలో ఉన్న బైబిల్ అప్పటికే పూర్తిగా తడిచిపోయింది. ఆ సైనికుడు రాబర్ట్ చేతిలో ఆయుధం లేకపోవటం చూసి అరే అనవసరంగా చంపాననుకున్నాడు. సరే ఇతని చేతిలో ఏదో పుస్తకం బాగుంది కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ రాబర్ట్ థామస్ అనే వ్యక్తి చనిపోయాడు కానీ బైబిల్ని మాత్రం ఆ గడ్డ మీదకు పంపగలిగాడు. ఈ సైనికుడు బైబిల్‌లో ఉన్న పేజీలన్నీ విడదీసి తన ఇంటి చుట్టూ ఉన్న గోడ మీద అంటించుకున్నాడు. బాగుంది గదా అని అలా చేశాడు. అది చైనా భాషలో ఉంది కాబట్టి అదేంటో అతనికి తెలీదు. కానీ ఆ ప్రాంతంలో చైనా భాష వచ్చిన కొంతమంది పండితులు అటుగా వస్తున్నప్పుడు దాన్ని గమనించి చదవటం ప్రారంభించారు. వారిలో ఒక పండితుడు అది దేవుని వాక్యమని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభువును అంగీకరించి రక్షించబడ్డాడు. మరొక వ్యక్తి ఆ బైబిల్‌ని కొరియా భాషలోకి తర్జుమా కూడా చేశాడు. బైబిల్ దేవుడి పుస్తకం. బైబిల్‌లో దేవుడి శక్తి దాగి ఉంది అనటానికి ఇదొక నిదర్శనం. ఎవరూ వారికి బైబిల్‌ని వివరించలేదు. కానీ బైబిల్‌లో ఉన్న శక్తి వారిని తాకింది. అది దేవుని శక్తి. ఈ 3 సంఘటనలు విన్న తర్వాత మీకేమర్థమైంది? మనుషులు బైబిల్స్‌ని సరిహద్దు దాటించలేకపోయినప్పటికీ, వారు విఫలమైనప్పటికీ, దేవుడు అద్భుతం చేసి ఆ దేశాలకు బైబిల్స్‌ని చేరవేశాడు. ఎందుకంటే ఇది ఆయన పుస్తకం. అందుకే దీని వెనక ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు ఈ పుస్తకం వెనక లేకపోతే ఈ పుస్తకం ఎప్పుడో నశించిపోయేది. ఈ పుస్తకాన్ని ఎప్పుడో నాశనం చేసేవారు. ఒక ఫ్రెంచ్ చక్రవర్తి బైబిల్‌ని నాశనం చేయాలి అని ఆదేశించాడు. వెంటనే ఆయన మంత్రివర్గంలోని ఒక అధికారి మరియు సైన్యాధిపతి చక్రవర్తితో ఇలా అన్నారు: "ఓ రాజా, ఈ బైబిల్ మీద ఎన్నో సుత్తి దెబ్బలు పడ్డాయి. చాలా సుత్తులు అరిగిపోయాయి, కొన్ని సుత్తులు విరిగిపోయాయి, మిగిలినవన్నీ మూలన పెట్టబడ్డాయి. కానీ బైబిల్ మాత్రం చెక్కు చెదరలేదు రాజా. రాజా, ఇది దేవుని చేత రాయబడిన పుస్తకం కాకపోతే ఈ పాటికి మనుషులు ఎప్పుడో దాన్ని నాశనం చేసి ఉండేవారు. రాజులు, చక్రవర్తులు, సామంతులు, సైన్యాధిపతులు, సామాన్యులు, నాస్తికులు, చివరికి పోపులు, బిషప్పులు, మత పెద్దలు ఇలా ఎంతో మంది దాడి చేశారు రాజా. వీరందరూ కాలగర్భంలో కలిసిపోయారు కానీ బైబిల్ మాత్రం నిలిచే ఉంది." ప్రియ వీక్షకులారా, ఈరోజు మీరు ఈ విషయాన్ని గ్రహిస్తున్నారా? బైబిల్ దేవుని చేత రాయబడిన పుస్తకం కాకపోతే మనుషులు ఎప్పుడో దాన్ని నాశనం చేసి ఉండేవారు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది: "ఆకాశము భూమి గతించును గాని నా మాటలు మాత్రము గతింపవు." అంటే దేవుని మాటలు గతించవు. దేవుని మాటలను ఎవరు మరి నిర్వీర్యం చేయలేరు. బైబిల్‌ని కాల్చారు, చించారు, చెరలో పెట్టి బంధించారు, నాశనం చేయడానికి నడుం బిగించారు, అణిచివేయడానికి, అంతమొందించడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, బైబిల్ వెలిగే పుస్తకం. అందుకే దాన్ని ఎవరు ఆర్పలేరు. బైబిల్ పరలోక పుస్తకం కాబట్టి ఎవరూ దాన్ని ఈ భూలోకంలో పాతిపెట్టలేరు. బైబిల్ దేవుని సత్యముతో నిండి ఉన్న పుస్తకం కాబట్టి ఏ మనిషి దాన్ని అసత్యము అని నిరూపించలేడు. బైబిల్ దేవుని చేత రాయబడింది. మనుషులు ఎలా జీవించాలో తెలియజేయడానికి, మనుషుల జీవితాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఈ పుస్తకాన్ని రాయించాడు. కాబట్టి నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడివైనా అయి ఉండవచ్చు, ఇది దేవుడు నీకు ఇచ్చిన పుస్తకం. నువ్వు చించినా, కాల్చినా, కాదని కాలదనినా సరే ఇది దేవుడు నీకు ఇచ్చిన పుస్తకం. మరొక సత్యం చెప్తాను, గమనించండి. ఎవరు బైబిల్‌ని నాశనం చేయలేరు. అలానే బైబిల్ దగ్గరికి వచ్చిన వారు ఎవరు నాశనం కారు. అంటే ఎవరైతే బైబిల్‌ని చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తారో వారు నిత్య నాశనం నుంచి తప్పించబడతారు. నిత్య రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్‌ని నాశనం చేయాలి అనుకోవద్దు. బైబిల్ నిన్ను నాశనం నుంచి తప్పించే పుస్తకం అని తెలుసుకో. కాబట్టి దయచేసి బైబిల్‌ని చదివి మేలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలానే క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులారా, మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ కొరకు పోరాడినటువంటి ఈ యోధులను చూసినప్పుడు మీకు అర్థం కావటం లేదా బైబిల్ యొక్క గొప్పతనం? ఇప్పటికైనా దయచేసి బైబిల్‌ని తెరవండి. బూజు పట్టిపోయిన బైబిల్‌ని, అలమారలో మూలకు పెట్టబడిన బైబిల్‌ని తెరవండి. ఆదివారం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు క్రమంగా తెరిచి బైబిల్‌ని చదవండి. మీ జీవితాలు, మీ కుటుంబాలు కట్టబడతాయి. మీరు అనేకులకు వెలుగుగా ఉంటారు. ఓ క్రైస్తవులారా, ధనం మీద మీకున్న ఆసక్తిని, బంగారం మీద మీకున్న ఆసక్తిని దేవుడు తీసేసి వాక్యం మీద ఆసక్తితో దేవుడు మిమ్మును నింపునుగాక. ఆమేన్.
తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. 4000 సంవత్సరముల చరిత్ర కలిగిన బైబిల్ని మీరు భద్రపరిచారు. అది మీ పుస్తకం, మీ శక్తితో నిండి ఉన్న పుస్తకం. బైబిల్ మీద పోరాడిన వారు ఎందరో, కానీ బైబిల్ కొరకు పోరాడిన వారు ఎంత గనులు. వారు నిన్ను మహిమపరిచారు. అలానే ప్రభా, ఈరోజు మా చేతికి అందించబడిన ఈ బైబిల్ మేము చదువుటకు సాయం చేయండి. ఇంకా ఈ బైబిల్ మీద పోరాడుతున్న వారు దాన్ని పక్కన పెట్టి బైబిల్ని వెంబడించేవారిగా వారు మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా వారిని దర్శించమని అడుగుతున్నాం. అలానే క్రైస్తవ సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ గొప్పతనమును ఎరిగి జీవాహారం ఇందులో ఉందని గ్రహించి బైబిల్ని చదువుటకు సహాయం చేయండి. ఈ క్రైస్ట్ సెంటర్డ్ ఛానల్ ద్వారా అనేకులు బైబిల్కి దగ్గర అవ్వడానికి, బైబిల్ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమాలను మీ మహిమార్థమే జరిగించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామ పేరట అడిగి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యున్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.